ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. తులారాశి ఈ నెల జనవరి 2026వ సంవత్సరము తులారాశి వారికి ఇప్పటి వరకు కూడా ఈ 13, 14వ తేదీ వరకు గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ 4వ రాశి అయినటువంటి మకర రాశిలోకి సూర్య భగవానుడు, ఉచ్చస్థిత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఒక రకంగా చెప్పాలంటే బుధ శుక్రుడు అత్యంత యోగాన్ని ప్రసాదిస్తారు. కుజగ్రహము ఈ తులారాశి వారికి మరి అనుకూలమైనటువంటి గృహ యోగాలని, భూలాభాదుల్ని కలుగజేసే అవకాశము అధికంగా ఉంది. తులారాశి వారు కొంతమంది గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి ఉచిత గృహ పథకాలని చేజిక్కించుకునే పరిస్థితి కలుగుతోంది. అయితే దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా గవర్నమెంట్ ఉద్యోగాదుల్లో మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు వారి యొక్క ఆశింపు వలన వారు సరిగ్గా పత్రాలు మీకు చేరవేయకపోవటం వలన అది మీకు కొంత లోపభూయిష్టంగా ఉండటము, అంటే చేతికి అవకాశం వస్తుంది కానీ మీకు కొంత దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన విషయంలో కూడా అంతే. కొంతమంది ఇల్లు కట్టుబడులు, గృహ కట్టడాలు, బిల్డింగ్ కాంట్రాక్టర్సు గవర్నమెంట్తో ఇంటర్ రిలేటెడ్గా ఉండి విదేశాలకి సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యాలు
అంటే వ్యవసాయం ద్వారా కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, కందులు కావచ్చు, ఇట్లా మల్టీపర్పస్గా ఏమున్నా సరే ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా మీరు చేసేటటువంటి కొన్ని వ్యాపారాల రీత్యా కూడా అనుకూలము, ధనప్రాప్తి కలగటానికి చాలా అవకాశం ఉంది. గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపార స్థితిలో కూడా అంటే వారితో ఇంటర్రిలేటెడ్గా మీరు చేసేటటువంటి వ్యాపారంలో కూడా ధనలాభాదులు కలగడానికి ఒక్కోసారి ఆకస్మికంగానే గవర్నమెంట్ ద్వారా మీకు అవకాశం లభిస్తుంది కొంతమందికి. తులారాశి వారికి విద్యార్థులకి చదువులో వీరు గనక గవర్నమెంట్లో ఎవరైనా సరే స్కాలర్షిప్కు సంబంధించినటువంటి పత్రాలు కనుక వారి దగ్గర పెట్టినట్లయితే తప్పనిసరిగా విద్యా విషయంలో వీరికి గవర్నమెంట్ త్రూ తప్పకుండా కొన్ని స్కాలర్షిప్లు అటాచ్ అయ్యి వీరికి లభించే అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ధనకారకుడు వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడితో కలిసి కొంతమంది ఉన్నతమైనటువంటి విదేశాలకి చదువు కోసం వెళ్తూ ఉంటారు. వీరి యొక్క చదువు రీత్యా గవర్నమెంటు మరి మన రాష్ట్రంలో లేదా కొన్ని రాష్ట్రాల్లో వారికి వారి యొక్క క్యాస్ట్ పరంగా కొంతమంది క్యాస్ట్ వాళ్ళకి అనుకూలతలు కలిగించారు, చక్కగా స్కాలర్షిప్లు ఏర్పాటు చేశారు. కొంతమంది లాభాన్ని పొంది ఉన్నారు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం, మరి ఫండ్స్ లేక కొంతమంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఫండ్స్ ఏదైనా గవర్నమెంట్ రివీల్ చేయడం ద్వారా మళ్ళీ లాభపడే అవకాశాలు విద్యార్థులకి కలగబోయే అవకాశాలు ఉండొచ్చు. అయితే తులారాశి వారికి ప్రయాణాల రీత్యా ఆకస్మికంగా కొన్ని ధన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు అది స్త్రీ పరంగా అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు ఒక స్త్రీ పరిచయము, ఏదో మాకు విదేశాలలో డబ్బులు ఉన్నాయి, లేకపోతే విదేశాల్లో వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి, మాకు ఇక్కడ గవర్నమెంట్తో రిలేటెడే ఉంది కాబట్టి మీరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవ్వండి, దాంట్లో మీరు కూడా వ్యాపారస్తుడిగా అవ్వండి అని, అది వాహనపరంగా కావచ్చు, ఇంటర్నేషనల్ బిజినెస్ కావచ్చు, వ్యాపార క్రయ విక్రయాదుల పరంగా కావచ్చు, ఇట్లా లేకపోతే విమానయాన సంస్థలకి సంబంధించిన కొన్ని యంత్ర సామాగ్రి విషయంలో కావచ్చు, ఏదో ఒక వ్యాపారపరమైనటువంటి చర్చ జరిగేటప్పుడు మీరు దానికి కొంచెం నమ్మసఖ్యం అయ్యి నాకు ధనము లాభం కలుగుతుంది కదా ఈ వ్యాపారం చేస్తే ఈవిడితో అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాని గురించి మీ బ్యాంకుల్లో ఉన్నవి మీ షేర్స్ని అప్పటికప్పుడు అమ్మేయటము, దాని ద్వారా ధనం రావటము, దాన్ని మీరు పెట్టుబడిగా పెడితే అది కొంత మీకు నష్టపోయేటటువంటి పరిస్థితులు కలిగే అవకాశము తులారాశి వారికి ఉంటుంది. అట్లాగే ప్రయాణాలలో లాంగివిటీ అంటే దూర ప్రయాణం చేయాలనే ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు ఆ యొక్క ప్రయాణాలలో మీకు ఆనందం కలుగుతుంది, కొంత ధన నష్టము కలుగుతుంది, కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి ఒక ఆపద నివారణ ఆ యొక్క శ్లోకాన్ని చదువుకొని 11 సార్లు మీరు బయలుదేరండి. మరి ఆపదలు వస్తాయని చెప్పి మనం తినకుండా ఉండలేము, ప్రయాణాలు చేయకుండా ఉండలేము. మరి ఆపదలు అన్నిటికన్నా గొప్ప ఆపద పెళ్లి చేసుకోవడం ఆపలేం కదా, వ్యవస్థ నడవాలి, సృష్టి నడవాలి కదా. కాబట్టి ఏ ఆపదకైనా మన యొక్క శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు, మంత్రాలు, జపాలు, హోమాలు ఇలాంటివన్నీ ఇచ్చారు. కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా వీరు ప్రయత్నం గట్టిగా చేస్తే తులారాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం, అది స్వల్ప ఉద్యోగమా అధికపరమైనటువంటి ఉద్యోగ లాభమా అనే తర్వాత విషయం కావచ్చు. ఏదైనా ఈ 4 గ్రహాల యొక్క దృష్టి ఉద్యోగ స్థానం మీద పడుతుంది కాబట్టి వీరు గట్టిగా కృషి చేస్తే అక్కడున్న అవకాశాలకి వీరికి ఉద్యోగం లభించవచ్చు. లేదా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకునే పరిస్థితులు కూడా కొంతమందికి లభించే అవకాశం కలుగుతోంది. ఏదైనా ఈ యొక్క తులారాశి వారికి విద్యపరంగా ఆస్తుల పరంగా కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క సహాయ సహకారాలు, తండ్రి యొక్క మాటకి విలువివ్వటము, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం పట్ల వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిద్ర సరిగ్గా లేకపోవటము,
నేత్ర దోషాలు కలగటము ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి. అట్లాగే కుజగ్రహం ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేటర్స్కి వ్యాపార విక్రయాలు వ్యాపారంలో బాగా జరుగుతుంది. వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయంలో పనిచేసేటటువంటి వారికి వ్యవసాయ రైతులకి చక్కగా రాబడి బాగుంటుంది అనేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని జంతువుల్ని ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో గృహంలో వాటి వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ధన నష్టము కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు బాధపడే పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జంతువుల మీద ప్రేమ మమకారం అనేటటువంటిది కొంతవరకు మాత్రమే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి తల్లి తండ్రి అన్నదమ్ములు వీరు మనకి మానవ ప్రపంచంలో అత్యంత సన్నిహితులు. వారు మనతో ఎట్లా ఉన్నా సరే మనము వాళ్ళందరితో కూడా ఉన్నంతలో సవ్యంగా మాట్లాడుతూ సాన్నిహిత్యంగా ఉంటూ సహాయ సహకారాలు మాట సహకారం ధన సహకారం అనేది ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి చేసుకుంటూ ఉండండి. ఎప్పటికైనా సరే మనుషులతోనే అనుసంధానంగా ఉండాలి. జంతువులతో అనుసంధానంగా ఉంటే తప్పని కాదు. జంతువులతో అనుసంధానంగా వస్తే వాటికి ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి మనం తట్టుకోలేము. తట్టుకోలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంటర్ రిలేషన్ జంతువులతో ఎంతవరకు అంతవరకే. వాటి మీద సానుభూతి ఉండాలి. ఏదైనా జంతువుకి ఇబ్బంది కలిగితే వాటికి ఏదైనా ధనం ఖర్చు పెట్టి బాగు చేయించాలి. అట్లాగే వాటిని ఏదైనా సంరక్షక ప్రదేశాలలో వదిలిపెట్టడము ఇలాంటివి చేసుకోవచ్చు. ఏదైనా జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని అనారోగ్యాలు వాటికి వచ్చి ఆ అనారోగ్యాలు ఇంట్లో ఉన్న మనుషులకు వచ్చి ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా తులారాశి వారికి మాత్రము బుధ శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఉన్నత విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా వ్యాపారపరంగా యోగము కలగచ్చు, ఉద్యోగపరంగా లాభము సిద్ధిస్తుంది. చక్కగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందుతాయి, ధనపరంగా బాగుంటుంది, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులకి మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వీరు ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. ఈ యొక్క లాభాలన్నీ దొరికే అవకాశం ఉన్నప్పటికీ దొరకలేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క అమావాస్య ఆదివారము జనవరి 18వ తేదీన వీరి యొక్క మనసులో సంకల్ప సిద్ధి నెరవేరటానికి కంపల్సరీ భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి ఎటువంటి మృత్యుదోషాలు ప్రమాద గంటికలు వీరికి తగలకుండా ఉండటానికి లక్ష్మీ నారసింహస్వామి హోమాన్ని తలపెట్టాను. కాబట్టి నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా లక్ష్మీ నారసింహ హోమాన్ని చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేయించుకోవాలి అనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి. మీ గోత్రనామాదులతో చేసి ప్రసాదాన్ని పంపించే బాధ్యత స్వీకరిస్తాను. ఓం నమో నారాయణాయ నమః.